అవేరా క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుండె సంబంధించిన సమస్యలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కర్మన్ఘట్లోని గ్లోబల్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ సమర్థమైన కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ వాస్క్యులర్ సర్జరీ బృందం వైద్య సేవలు అందిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. And IL-6 levels and ferritin level in COVID-19 patients for about 6 weeks to 6 months to avoid risk of getting heart attack. But still patients are having the possibility of getting a heart attack. And heart attack వల్ల thrombotic tendency వల్ల heart failure incidence కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఓకే ఒకటి సార్, ఇప్పుడు సడన్ షాక్ వల్ల వస్తుంది మన బాడీలో కోయాగులేషన్ డిసార్డర్స్ వస్తాయి. ఇంకా దట్స్ వై క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఎక్కువైపోతుంది ఇన్ఫెక్షన్ వల్ల. దిస్ ఇస్ ట్రాన్సియంట్ అండ్ మీకు షుగర్ బీపీ ఉంటే ఇది ప్రెసిపిటేట్ జల్దీ అవుతుంది. కానీ జనరల్ మనుషులు కూడా మనం ఈ పాండమిక్ టైంలో హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ వీ హావ్ సీన్ బికాస్ ఆఫ్ థ్రోంబోటిక్ టెండెన్సీ. అప్ టు మన బొడ్డు వరకు కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు నొప్పి అనేది. సో నొప్పి కానీ, ఆయాసం కానీ, గుండెదడ కానీ, వీక్నెస్ కానీ, 4 కూడా ఇంపార్టెంట్ లక్షణాలు. షుగర్ పేషెంట్స్కి, స్మోకర్స్కి, బీపీ ఉన్న వాళ్ళకి నొప్పిలా రాదు. దీని సైడ్ సో ఏమాత్రం ఇలాగా అబ్నార్మల్ లక్షణాలు ఉన్నా కూడా దయచేసి అశ్రద్ధ చేయకుండా ఒక నియరెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్కో, ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికో, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ టెస్ట్ చేయించుకుంటే చాలా వరకు ప్రాబ్లం తెలుస్తుంది. సో నివారణ, ఈ నొప్పి లక్షణాలు. సో నొప్పి అనగానే దయచేసి అది ఎసిడిటీ అయితే మంచిదే, కానీ ఎసిడిటీయా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది టెస్టులు చేసి డాక్టర్. మనకు మనం డెసిషన్ తీసుకోవాలి. దీన్ని టిపికల్ యాంజియోనల్ పెయిన్ అంటాం. అంతే కదా, మనం పని ఒత్తిడిలో హార్ట్ ఎక్కువ పని చేయాలి. అప్పుడు దానికి బ్లాక్స్ ఉన్నాయనుకోండి, దాంతో పని చేయలేదు. అలాంటప్పుడు నొప్పి వస్తుంది మనకి. సో పని చేసేటప్పుడు నొప్పి వచ్చిందంటే మాత్రం మనం దానికి డెఫినెట్గా దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ నొప్పి అనేది, గుండె అనేది మన ఛాతీలో 1/3 టు ది రైట్, 2/3 టు ది లెఫ్ట్ ఉంటుంది. ఓకే, సో నొప్పి అనేది కుడివైపైనా రావచ్చు, ఎడమవైపైనా రావచ్చు. కుడివైపు నొప్పి వస్తే హార్ట్ పెయిన్ కాదు, ఎడమవైపు వస్తే హార్ట్ పెయిన్ అనే అపోహలు వద్దు. ఎనీ చెస్ట్ పెయిన్ ఫస్ట్ మన హార్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే లేదు అనేది ఇంపార్టెంట్, ఉన్నది అనుకోవడం కాదు. ఇప్పుడు ఇదంతా చెప్పడం ఏంటనుకుంటే, మనం టెస్టులు చేసి లేదు అనుకున్నాం అనుకోండి, దట్ ఈస్ వెరీ చోట్ల అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో పేషెంట్స్ ఇంటర్నెట్లో చూసి ఈసీజీ టెస్ట్లు అవి చేంజ్ చేసేసుకుని నార్మల్గా ఉన్నా అనుకున్నాం. ఎందుకంటే నార్మల్గా ఈసీజీ ఉన్నా కూడా హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఆ డెసిషన్ తీసుకునేది డాక్టర్. సో దయచేసి నొప్పి ఉన్నప్పుడు నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒపీనియన్ తీసుకోండి, దెన్ ఫర్దర్ ఫాలో అవ్వండి. తెలుగులో చెప్పమంటారు. సర్జరీ తర్వాత మనం పేషెంట్స్కి ఏ కారణానికి వచ్చిందో ఫస్ట్ మనం అవగాహన ఉండాలి. తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉందో అది అవాయిడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ క్రానిక్ స్మోకర్ వచ్చాడు నా దగ్గర, బైపాస్ సర్జరీ చేసిన తర్వాత బాగానే ఉన్నాడు, ఇంటికి పంపించేసాము, 1 మంత్ తర్వాత నేను బాగున్నా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేశారంటే మనం కొత్తగా చేసిన బైపాస్ కూడా బ్లాక్ అయిపోతాయి. బికాస్ ద కంటెంట్, స్మోకింగ్లో ఉన్న కంటెంట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ద న్యూ బైపాస్ ఆల్సో. అండ్ అదేవిధంగా కొంతమంది ఏంటంటే నేను సర్జరీ అయిపోయింది, 1 నెల మెడిసిన్ చేసుకుంటాను, 6 నెలలు వేసుకుంటాను చాలు అనుకుంటారు. అట్లా ఏమవుతుందంటే ఇనీషియలీ తర్వాత మీరు మందులు మానేస్తే ఏం అనిపించదు. మెల్లగా ఏమవుతుందంటే ఆ బ్లడ్ థిన్నర్స్ అవన్నీ మానేస్తే కొత్తగా చేసిన రక్తనాళాలు కూడా బ్లాక్ అయిపోతాయి. బికాజ్ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ సంబంధించి ముందర టెండెన్సీ అయినా ఉండొచ్చు, లేదా మీ డైటరీ హ్యాబిట్స్ ఉండొచ్చు. సో ద రీజన్ ఏమైనా పేషెంట్స్ మీరు అంటున్న పోస్ట్ సర్జరీ డెత్స్ కానీ, పోస్ట్ సర్జరీ రిపీట్ బ్లాక్స్ అవుతున్నారు కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమి గుర్తుపెట్టుకోవాలంటే అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేయాలి, విచ్ ఇంక్లూడ్స్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, టేకింగ్ ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్, మొత్తం మెడికేషన్ ఎట్లా ప్రిస్క్రైబ్డ్ ఉందో అట్లా తీసుకోవాలి. ఓకే, అది నాకు ఇది నచ్చలేదు, ఇది నాకు which are detrimental but a reality which we should always combat. So as emphasized, we should always prevent and rather than have a heart disease and get it corrected. So let us all promote a healthy heart lifestyle. We have launched a package in our hospital which will run for this health in this area, and let us hope our area people utilize these services for cheaper rate and get themselves tested and detected if they have any heart disease. We are routinely detecting diabetes, hypertension by these packages.
A small compilation for general public I have made. There is a QR code. So if someone can give this QR code, it will be helpful. All the guidelines for general population is also there in this book. Yeah. Request Dr. Satvinder Singh and BD team to give vote of thanks and for చిన్న చిన్న ఏమన్నా సిమ్టమ్స్ మొదలైతే దానికి తీసుకోవాల్సిన మెయిన్ వాకింగ్ ఎక్సర్సైజ్ 30 మినిట్స్ ప్రతిరోజు, రోజుకి 30 నిమిషాలు, వారానికి ఒక 5 రోజులు, సో 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. మన బీపీ అనేది నార్మల్గా మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. బీపీ చూస్తే టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఉంటుంది రిపోర్ట్లో. అందులో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఒకటి మంచి కొలెస్ట్రాల్, మిగతా అన్నీ కూడా చెడు కొలెస్ట్రాల్. సో చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 100 కంటే తక్కువ ఉంటే మంచిది నార్మల్ పేషెంట్స్కి, నార్మల్ మనుషులకి. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి బిలో 70 ఉండాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎల్డిఎల్ బిలో 100, బీపీ బిలో 130/80, షుగర్ బిలో 100/140. సో వ్యాయామం ఇవి మెయిన్గా మనం నివారించడానికి మెయిన్ ఇంపార్టెంట్. ఇది కాక స్మోకింగ్ మానేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ బికాస్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. అందరూ కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది మన దైనందిన జీవితంలో. సో దానికోసం మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మీ రెండో ప్రశ్న, సో కామన్ సిమ్టమ్ అనేది ఛాతీ నొప్పి. ఓకే, సో మన అందరూ అపోహపడుతుంటారు, ఈ నొప్పి రాగానే ఎసిడిటీ అనుకుంటారు. కానీ ఎక్కువ సార్లు అది ఎసిడిటీ కాదు, హార్ట్ పెయిన్. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది ఎసిడిటీ అని లేట్ చేసి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఇబ్బందులకు గురవుతుంటారు. సో ఛాతీ నొప్పి రాగానే సహజం, నాకు నొప్పి వచ్చినా నేను ఫస్ట్ అది హార్ట్ కాదు ఎసిడిటీ అని అనుకుంటాను. కానీ అది ఎసిడిటీయా హార్ట్ పెయిన్ అనేది నిర్ధారణ చేయాల్సింది డాక్టర్. దయచేసి మనకు మనం డెసిషన్ తీసుకోవద్దు. నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ చేయించుకుంటే అది హార్ట్ పెయినా కాదనేది చాలా వరకు తెలుస్తుంది. సో ఈ నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయంటే than the West, and nature of diffuse disease is there. Then once we get heart disease, the mortality and progression to heart failure is more than the West, and first year mortality తీసుకొని బండి నడిపించినా కూడా డెత్ అవుతుంది, అవదా? సో అది క్యాల్కులేటెడ్ రిస్క్ అనమాట. ఇప్పుడు మనం అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే అట్లా అవ్వడానికి, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రొసీజర్ చేస్తే పేషెంట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే చెప్పేది నివారణ. చెస్ట్ పెయిన్ వచ్చి ఎర్లీగా వచ్చారనుకోండి, గుండె కంటే డ్యామేజ్ ఎక్కువ లేదనుకోండి, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది. వన్స్ డ్యామేజ్ అయిన తర్వాత మనం చేసేది రక్త నాళాన్ని రిపేర్ చేస్తాం, కానీ హార్ట్ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సమ్ టైమ్స్ ఆ గుండె కండరం అనేది మనకు ట్రబుల్ ఇస్తుంది. సో దట్ ఈస్ వై ఎర్లీ ప్రజెంటేషన్. నొప్పి రాగానే పేషెంట్ మనం ఎంత త్వరగా మన దగ్గరికి వచ్చేయడనే దాని మీద మన ప్రొసీజర్ అవుట్ రిజల్ట్ కూడా డిపెండ్ అయ్యింది. టైం ఈజ్ మసల్. చెస్ట్ పెయిన్ వచ్చినప్పటి నుంచి ఎంతసేపటికి హాస్పిటల్కి వెళ్ళేదా? 15 నిమిషాలు ఆటోలో తీసుకొని పోయి ఆయనకు దిగుతూ. I am Dr. Rajiv Garg. On behalf of Department of Cardiology and Cardiothoracic Surgery, Aware Gleneagles Global Hospital, we welcome everyone on the occasion of World Heart Day. Important message to be given on this day is, today in this pandemic era, it is an era of artificial intelligence, and connect to the heart is the theme of the year. Most important message is prevention is better than cure, for which I feel few things are necessary. And message to the general population is exercise 30 to 50 minutes a day, 5 times a week. Eat less than 5 grams of salt if you are healthy, and if you are a heart patient, less than 3 grams a day. Maintain your blood pressure at less than 140/90. Maintain your fasting blood sugar at 100 milligrams. Post lunch at less than 140 milligrams. Maintain your cholesterol at less than 200 milligram per deciliter. LDL at less than 100 if you are not having heart disease, and if you have documented coronary artery disease, PTCA, bypass, maintain it at less than 70 milligram per deciliter. Eat healthy food, avoid junk food, reduce carbohydrates in your daily diet, increase protein content, and limit fat to 30% of your diet. And
lead a healthy lifestyle, stress free, try to meditate for some time every day, which is a great boon in your daily lifestyle. Wishing you all a very healthy and happy life, healthy heart, and Jai Hind.